ఫైనలీ ఇప్పుడు వాట్ మూవీ 300 క్రోర్స్ క్లబ్లోకి అయితే ఎంటర్ కాబోతుంది. హాయ్ గైస్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో ఇప్పటిదాకా వాట్ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఎంత దగ్గరలో ఉంది, మరి మూవీ హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనే దానిపై నీట్ అండ్ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. సో ఇంకా ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేద్దాం. కాకపోతే అంతకంటే ముందు నా నుంచి అయితే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే గనక మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకా మ్యాటర్ లోకి వచ్చేసినట్లయితే కొంచెం ఈ మూవీ కలెక్షన్ పక్కన పెడదాం. ఫస్ట్ అయితే మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, కలెక్షన్స్ ఇవన్నీ చూస్తుంటే ఎందుకు అనవసరంగా ఎన్టీఆర్ అన్న ఆ స్పై యూనివర్స్ ని ఒప్పుకున్నాడేమో అనిపిస్తుంది. అండ్ యూనివర్స్ ని ఒప్పుకోవడానికి కూడా ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వాళ్ళకి పెద్దగా ఆ స్పై యూనివర్స్ గురించి ఏం తెలియనప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ లెవెల్ కలెక్షన్స్ రాబడుతుందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎన్టీఆర్, అంతే కదా. పైగా ఈ స్పై యూనివర్స్ కూడా తలా తోక ఏం ఉండవన్నమాట. ఇక్కడ మన సౌత్ లో చూసుకున్నట్లయితే ఎల్సీ యూనివర్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రాపర్ ప్లాన్ ఉంది, ఇది చేయాలి దాని తర్వాత అది చేయాలి అలా కలుపుకోవాలనేది. కానీ ఈ స్పై యూనివర్స్ లో మాత్రం అలాంటి ఇంటర్లింక్స్ ఏం ఉండవు. జస్ట్ ఆ క్యామియన్ తీసుకొచ్చి దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, లేదా మూవీ లాస్ట్ లో ఆ మెయిన్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒక ఫైట్ సీన్ చేసి వెళ్ళిపోవడం. ఈవెన్ ఈ మూవీస్ యొక్క డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారి దగ్గర కూడా ఈ మూవీస్ యొక్క ప్రాపర్ ప్లానింగ్ ఉందో లేదో కూడా తెలియదు. ఏదో బ్యాక్ టు బ్యాక్ అలా సినిమాలు తీసుకొస్తున్నారే తప్ప ఏది ఇంటర్లింక్ చేయలేకపోతున్నారు. సో ఇదంతా వదిలేయండి, దీని గురించి ఎంత చెప్పినా సోదిలాగే ఉంటుంది, మనకే చిరాకు అనిపిస్తుంది. కాకపోతే దీని వల్ల ఎన్టీఆర్ అన్నకైతే మాత్రం నార్త్ లో మంచి ఫ్రేమ్ వస్తుంది. రీసెంట్ గా ఈ వాట్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఎక్కువగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డాన్స్ కానీ. సో ఇంకా చాలా నాకు అడిగితే ఈ ఫ్రేమ్ రావడం హిందీ మార్కెట్ లో చాలా మంచిది ఎన్టీఆర్ కి. ఎందుకంటే నెక్స్ట్ ఎలానో ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ ఉంది డ్రాగన్. సో దానికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలానో కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు హిందీ కలెక్షన్స్ తోడైందంటే ఇంకా మూవీ కలెక్షన్స్ వేరే లెవెల్ కి వెళ్తాయి. నాకైతే దాని వల్లనేమో ఈ స్పై యూనివర్స్ ని ఒప్పుకున్నారేమో అనిపిస్తుంది. సో ఇదంతా అలా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఈ మూవీ యొక్క కలెక్షన్స్ గురించి మాట్లాడదాం. ఈ మూవీ యొక్క కలెక్షన్స్ గనక చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 days లోనే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 250 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ 4th day అడ్వాన్స్ సేల్స్ లెక్కేసుకుంటే ఎస్టిమేషన్ గా 60 crores దాకా అయితే వచ్చాయి. సో ఇది మొత్తం కలుపుకుంటే ఈ రోజుతో ఈ మూవీ అఫీషియల్ గా 300 crores క్లబ్ లోకి అయితే చేరిపోయినట్టే. ఇంకా నెట్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ మూవీ హిందీలో Day 1, Day 2, Day 3 కలుపుకుంటే 100 crores నెట్ అయితే ఈజీగా దాటేసింది అనమాట. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకున్నట్లయితే ఇంకో 90 crores కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే వరల్డ్ వైడ్ గా. నెక్స్ట్ ఈ మూవీ హిట్ స్టేటస్ లోకి వెళ్ళాలంటే ఇంకో 450 crores దాకా అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో 450 crores కలెక్ట్ చేస్తే గానీ వరల్డ్ వైడ్ గా ఈ మూవీని హిట్ అని చెప్పరనమాట. ఇంకా ఐ థింక్ ఈ మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది లాంగ్ రన్ లో. ఎలా మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే మన తెలుగులో కలెక్షన్స్ రావట్లేదేమో కానీ హిందీలో మాత్రం రోజుకు 30 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసి హిందీలో ఓచుకోదండి చూపిస్తుంది. అండ్ మీరు బుక్ మై షోలో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇప్పటికి కూడా గంటకి 20,000 పైగా టికెట్లు అయితే సోల్డ్ అవుట్ చేస్తుంది. మెయిన్ గా మన దగ్గర ఈ మూవీకి కలెక్షన్స్ వస్తాయో రాదు తెలియదు, కానీ హిందీలో మాత్రం స్లో పాయిజన్ లాగా అలాగా మూవీ అయితే ఎక్కుతుంది. అండ్ ఈ మూవీతో కూడా ఎన్టీఆర్ అన్నకి హిందీలో కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడుతుంది అనమాట. ఇంకా తన అప్కమింగ్ మూవీస్ వస్తాయి కదా, ఎలాగో మన తెలుగు స్టేట్ నుంచి సపోర్ట్ రాదు కాబట్టి ఇంకా హిందీ మార్కెట్ లో అయినా పేరు తెచ్చుకుంటే ఇంకా మొత్తాన్ని రూల్ చేయొచ్చు, అంతే కదా. మన తెలుగులో ఎలాగో ఎన్టీఆర్ ని సపోర్ట్ చేయరు. సో ఇదేనమాట ఇవాళ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.